ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ముందు మోస్ట్లీ మేము ప్రతిరోజు డైలీ తాలూకు వీడియోస్ లింక్స్ అనేవి షేర్ చేస్తాం. సో ఎవరు గుడ్ మార్నింగ్స్ అనేవి కూడా ఎవరు చెప్పవసరం లేదండి, ఎందుకంటే అది మ్యాండేటరీ కాబట్టి పెద్దగా ఇంపార్టెంట్ కాదు. సో ఎందుకంటే మీరు అలా పెట్టడం వల్ల ప్రీవియస్గా పెట్టినటువంటి చాట్ బాక్స్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోతుంది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఆ లింక్స్ అనేవి వెళ్ళవు, డిస్ప్లే అయిపోతాయి. సో అందుకే ఎవరు కూడా డైలీ నుంచి గుడ్ మార్నింగ్స్ అనేవి అవసరం లేదు, క్లియర్గా పర్టికులర్గా చెప్పమని చెప్పారు సార్. సో ఎవరు కూడా గుడ్ మార్నింగ్స్ అనేవి పెట్టదు. ఈవెన్ ఆఫ్టర్నూన్ క్లాసెస్లో కూడా చాట్ బాక్స్లో ఎవరు గుడ్ మార్నింగ్స్ ఇవన్నీ కూడా ఎవరు పెట్టద్దు. ఈవెన్ ఆఫ్టర్నూన్ క్లాసెస్ అయినా టాలీ క్లాసెస్ అయినా సరే, ఎందుకంటే మీరు అలా పెట్టినప్పుడు మేము ఏదైతే షేర్ చేస్తామో కంటెంట్ తాలూకు లింక్స్ కానీ లేదంటే ఏదైనా ఉందైతే అది మిగతా వాళ్ళ పార్టిసిపెంట్స్కి అనేది రీచ్ అవ్వటం లేదు, చాట్ బాక్స్ అనేది క్లియర్ అవుతుంది. సో అందుకే అఫీషియల్స్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ పరంగా కానీ డౌట్స్ పరంగా ఉన్నప్పుడు చాట్ బాక్స్ చేయొచ్చు, ఎందుకంటే ఈవెన్ చాట్ బాక్స్ కూడా రికార్డబుల్ అవుతుంది. ఓకే అండి, సో ఆ విషయం అదొకటి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి మీరందరూ కూడా పార్టిసిపేట్ అయిన తర్వాత మ్యూట్ అండ్ వీడియో కూడా క్లోజ్ చేయండి. ఎందుకంటే సమ్ మెంబర్స్ వచ్చేపాటికి సమ్ పార్టిసిపెంట్స్ వచ్చేపాటికి వీడియోస్ అనేది క్లోజ్ చేయట్లేదండి. సో వీడియో అనేది క్లోజ్ చేయండి, ఎందుకంటే మీరు ఏదైతే వీడియో ఆన్ చేస్తున్నారో మీరు ఎప్పుడైనా పక్కకి వెళ్ళినప్పుడు అది అందరికీ విజిబుల్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి, అది మొత్తం ఎంటైర్ స్టేట్కి విజిబుల్ అవుతుంది. సో అందుకే మీరు రెస్పాన్సిబిలిటీగా మీ వీడియోని అండ్ మీ యొక్క మైక్ని అన్మ్యూటింగ్ అనేది చేయండి. మ్యూటింగ్ అనేది వీడియోని కూడా మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు 2 పాయింట్స్ అనేది అందరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సో ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ వన్ మనకి సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో టుడే టాపిక్ వచ్చేవాడికి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సో ఓకే, అండ్ ఎస్ టుడే టాపిక్ వెళ్ళే ముందు ఎస్టర్డే టాపిక్ అందరికీ ప్రాక్టీస్ సెషన్ వచ్చింది అనుకుంటున్నాను. వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చెక్ చేస్తాను. సో ఓకే అండి, సో ఎస్టర్డే టాపిక్ డిప్రిసియేషన్ అందరికీ ప్రాక్టీస్ సెషన్ చేశారనుకుంటున్నాను. సో నెక్స్ట్ టుడే టాపిక్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండి. సో ఈ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఎలాగూ ఏ పర్పస్ కింద ఏంటి అవన్నీ మొత్తం చూద్దామండి. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ దాని యొక్క నేమ్లోనే ఉంది మీనింగ్ ఏంటి అనేది. సో అంటే ఒక బ్యాంక్ నుంచి అనదర్ బ్యాంక్కి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మనం వాటిని టాలీలో ఎలా ఎంటర్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్ అండి. సో ఓకే, అది ఎలాగ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీ ట్రాన్స్ఫరింగ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మనీ అనేది మోస్ట్లీ ఎక్కువ యూజ్ చేస్తున్నామండి. సో ఆ డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ కింద వెళ్తుంది. అంటే పర్టికులర్గా సమ్ పర్సన్స్కి మనం మనీ అనేది ఇవ్వాలి అనుకున్నప్పుడు అన్ఫార్చునేట్లీ సమ్ సిచ్యువేషన్స్లో పర్టికులర్గా డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వలేము. అలాగని మోస్ట్లీ ఏం చేస్తామంటే డైరెక్ట్గా బ్యాంక్ ద్వారా ఇచ్చేస్తాం. ఏది ఇంతకుముందు మనం క్యాష్ డిపాజిటింగ్ అనేది మోస్ట్లీ మన అకౌంట్లో వేసుకుంటాం తప్ప పర్టికులర్గా వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వాళ్ళ దాంట్లో డిపాజిట్ చేసేది అంటే మన దాంట్లో నుంచి ట్రాన్స్ఫర్ కొట్టేసుకుందాం, తర్వాత ఆ డిపాజిట్ ఏదో మన దాంట్లో వేసుకుందాం అనే వాళ్ళే ఎక్కువ జనరల్గా. సో ఈ టైప్ ఆఫ్ ఇలా ఏదైతే ఉందో ఈ బ్యాంక్ అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది ఎలా ఎంటర్ చేసుకోవాలి. అండ్ వన్ థింగ్ ఇంకొకటి కూడా మనకి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కూడా ఒక బ్యాంక్ అకౌంటే ఉండాలని లేదు కదా, ప్రతి వ్యక్తికి సింగిల్ ఒక బ్యాంక్ అకౌంటే ఉండాలని రూల్ ఏం లేదండి. సో వాళ్ళ అవసరాన్ని బట్టి బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉంటాయి. సో ఓకే, అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట సంగతి తీసేసిన మన బిజినెస్ ఏదైతే పెట్టామో మన బిజినెస్ పెట్టినప్పుడు మనకి 2-3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో 2-3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నప్పుడు మనం ఒకరికి మనీ సెండ్ చేయాలి. ఎస్బీఐ అకౌంట్ ద్వారా ఎస్బీఐ వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళకి ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ ద్వారా మనీ సెండ్ చేయాలి. బట్ కానీ ఎస్బీఐలో మనీ లేవు, వేరే బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంది. సో అప్పుడు మన పర్టికులర్గా సమ్ అమౌంట్ అని తీసుకుని వెళ్ళి మళ్ళీ ఎస్బీఐలో డిపాజిట్ చేస్తాం లేదు కదా, మనకున్న ఇంకో బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి మనకు కావాల్సిన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అవునా, సో ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుని మనకి ఏదైతే ఉండే అవన్నీ చేస్తాం. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఎలా ఎంటర్ చేయాలనేదే ఈ టాపిక్ ఉద్దేశం అండి. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఓకే,
ఈ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వచ్చేవాటికి టైప్స్ ఉంటాయండి. వైర్ ట్రాన్స్ఫర్ అని, ఇలా సమ్ సేవింగ్ ట్రాన్స్ఫర్స్ అని ఇలా ఉంటాయి. సో ఏదైనా సరే అంటే పర్టికులర్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనం చేసుకునే ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, అలాగే మన బ్యాంక్ నుంచి వేరే వాళ్ళ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేది ఏదైతే ఉందో, ఈ రెండు ఏదైనా బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు, ఒకటే ఉంటుంది. విధాన ప్రొసీజర్ వచ్చేపాటికి ఒకటే రెండిటికి. అంటే మన బ్యాంక్ నుంచి మనకున్న రెండు బ్యాంక్ అకౌంట్, మనకున్న పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ రెండు ఉన్నాయి. ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్, అంటే మన బ్యాంక్కి మధ్య జరుగుతుంది ట్రాన్సాక్షన్. ఓకే, టాలీలో దానికి చేయాల్సిన ప్రొసీజర్, అండ్ మన బ్యాంక్ నుంచి వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి మనీ సెండ్ చేస్తున్నాం, దానికి చేయాల్సిన ప్రొసీజర్ ఒకటే ఉంటుంది. స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ప్రొసీజర్ టాలీలో ప్రొసీజర్, ఓచరింగ్ ప్రొసీజర్ మటుకు ఒకటే. సో ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఇప్పుడు ఈ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి ఎలా ఎంటర్ చేయాలి, ఏ పాయింట్స్ మనం రెక్టిఫికేషన్ చేయాలనేది, రికగ్నైజింగ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే అండి, ఈ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి, సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అన్నప్పుడు మనం దీనికి లెడ్జెస్లో వచ్చేప్పటికి ఎటువంటిది ఉండదండి. మోడిఫికేషన్ లెడ్జర్ వచ్చేప్పటికి జనరల్గా ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్స్ని యూజ్ చేస్తాం. ఎస్బీఐ అయితే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి. ఏదైతే ఉందో బ్యాంక్ మనకి గ్రూప్ వచ్చేవాడికి అన్ని బ్యాంక్స్ కూడా బ్యాంక్ నేమ్స్ అందరికీ ఐడియా ఉంటాయి కదండి, పలానా బ్యాంక్ అని ఏదైతే ఉందో అది అన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ గ్రూప్ కిందకే వస్తున్నాయని మనం లెడ్జర్లో చెప్పాం. సో ఆ తీరి పరంగానే మనం బ్యాంక్ అకౌంట్స్ అనేవి లెడ్జెస్లో క్రియేషన్ చేసుకుంటాం. ఏవైతే లెడ్జెస్ ఉంటాయో దానికి అవి కూడా లెడ్జెస్లో క్రియేషన్ చేసుకుంటాం. వచ్చేపాటికి ఇది కాంట్రా కింద వెళ్తుంది. కాంట్రా షార్ట్ కట్కి F4. ఓచరింగ్లోకి వెళ్ళే వాటికి ఇది కాంట్రా కింద వెళ్తుంది. సో మీకు ప్రీవియస్గా ఒకసారి చెప్పాను, కాంట్రాలో వచ్చేపాటికి 3 పాయింట్స్ వస్తాయని. అవి ఒకటి క్యాష్ డిపాజిటింగ్ అండ్ క్యాష్ విత్డ్రా అండ్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా కాంట్రా కిందే వస్తుంది. సో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి టాపిక్ కూడా అదే అనమాట, థర్డ్ పాయింట్ అయినటువంటి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. సో ఓకే, ఇప్పుడు ఇక ఓచరింగ్ వచ్చేప్పటికి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి F4లోకి వస్తే కాంట్రా. సో దీంట్లో కాంట్రాలో మనం ఎలా ఎంటర్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రీవియస్గా చూసినట్టయితే క్యాష్ డిపాజిటింగ్కి ఎలా రాయాలి, క్యాష్ విత్డ్రాకి ఎలా రాయాలి అనేది మనం ప్రీవియస్గా ఒకసారి చూసామండి, అవునా? సో అందుకే అందరికీ ముందుగానే ఒకసారి చెప్తున్నాను. ప్రెజెంట్ ఇప్పుడు చెప్పేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. కొంచెం కాదు, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అది డిపెండింగ్ ఆఫ్ మీకు కాంట్రా మీద ఎంతవరకు అయితే గ్రిప్ ఉందో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. మీరు కాంట్రా వచ్చిన కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా ఉంటుంది. ఓకే, సో అందుకే మీరు కొంచెం నేను చెప్పేది ఏదైతే ఉందో ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అందరూ వినండి, నోట్ చేసుకోండి. నోట్బుక్ కూడా ఏదైనా దగ్గర పెట్టుకొని నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి క్యాష్ డిపాజిటింగ్ అండ్ క్యాష్ విత్డ్రా కాంట్రాక్ట్ సంబంధించిన దాంట్లో ఓచరింగ్ ఎలా రాస్తాము, అకౌంట్లో క్యాష్ డిపాజిటింగ్ ఏముంటుంది, అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ అన్నాడు సమ్ పర్టికులర్ అమౌంట్. దీనికి ఓచర్లో మనం ఎలా రాస్తాం, అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో ఎస్బీఐ. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? నేను చెప్పింది రైటా రాంగా? సో రాంగ్, అవునా? సో మరి నేను చెప్పింది దేనికి, నేను చెప్పింది అసలు సెంటెన్సే రైటా లేకపోతే దేనికన్నా? నేను డిపాజిట్కి చెప్పానా లేకపోతే విత్డ్రాకి చెప్పానా? సో విత్డ్రాకి, అవునా? సో మీరు ఈ ప్రాబ్లం ఎప్పుడైతే చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొదలు పెట్టినప్పుడు మీకు కన్ఫ్యూజనేషన్ అక్కడ కాకుండా చూసుకోండి. అకౌంట్ డిపాజిట్కి ఎలా రాస్తున్నాము, విత్డ్రాకి ఎలా రాస్తున్నాము. ఓకే, డిపాజిట్కి అకౌంట్లో ఎస్బీఐ ఉంటుంది, పర్టికులర్స్లో క్యాష్ ఉంటుంది, అవునా? సో ఎప్పుడైతే మనం అలా రాస్తామో మనల్ని డెనామినేషన్ అనేది అడుగుతుంది. సో అలా అడిగింది అంటే
మనం డిపాజిట్కి డినామినేషన్ కనుక అడుగుతుంది అంటే అది డిపాజిట్కి రాస్తున్నాము అని చెప్పాను మీకు ఆల్రెడీ కొండ గుర్తు కాబట్టి పెట్టుకోవడానికి. సో ఆ విధంగా అదే మనం విత్ డిపాజిట్కే రాస్తున్నాం కానీ మనల్ని డినామినేషన్ అడగలేదు అంటే మనం ఎక్కడో ప్రొసీజర్ రాంగ్గా రాస్తున్నాం అంటే అర్థం. ఓకే, ఈ డినామినేషన్ ఏ సిచ్యుయేషన్లో అడగదు కూడా చెప్పాను. మీరు ఫస్ట్ టైం రాస్తున్నప్పుడు డినామినేషన్ కంపల్సరీగా అడుగుతుంది. అదే మీరు మోడిఫికేషన్స్లోకి వెళ్ళినప్పుడు డినామినేషన్ అడగదు, ఒరిజినల్ వర్షన్ అయితే అడుగుతుంది. ఓకే, సో అది నెక్స్ట్ వన్. ఇప్పుడు వచ్చేపాటికి మనకి కాంట్రా మీద గ్రిప్ ఉండాలండి. సో ఇక నెక్స్ట్ కాంట్రాది ఇప్పుడు ఫుల్ వచ్చింగ్ అసలు వచ్చింగ్ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. సో అందుకే అందరూ కొంచెం భయపడద్దు, క్లియర్గా ఏం చెప్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది మెయిన్ పాయింట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని అబ్జర్వేషన్ చేయండి. లాజిక్ అర్థమైతే ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఆ లాజిక్ ఏంటనేది చెప్తాను చూడండి. సో ఇక్కడ మీకు సమ్ క్రెడిట్ టు డెబిట్ అనేది అవసరం అవుతుంది వచ్చింగ్లో. క్యాష్ డిపాజిటింగ్కి క్యాష్ విత్ డ్రాకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్లియర్గా చూడండి. క్యాష్ డిపాజిట్ కనుక మనం రాయాలనుకున్నప్పుడు కాంట్రాలో అకౌంట్లో ఏదైతే వాడు బ్యాంక్ చెప్పాడో పర్టికులర్గా ఆ బ్యాంక్ ఉంటుంది. అకౌంట్లో ఏదైతే ఉంటుంది పర్టికులర్స్లో వచ్చేపాటికి క్యాష్ ఉంటుంది. అవునా, క్యాష్ డిపాజిటింగ్ ఇంటూ ఎస్బీఐ అన్నప్పుడు అకౌంట్లో ఎస్బీఐ, పర్టికులర్స్లో క్యాష్. అదే విత్ డ్రా అన్నప్పుడు క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ ఎస్బీఐ అన్నప్పుడు అప్పుడు అకౌంట్లో క్యాష్ ఉంటుంది, పర్టికులర్స్లో ఎస్బీఐ ఉంటుంది. ఓకే, ఇది క్యాష్ డిపాజిటింగ్ అండ్ క్యాష్ విత్ డ్రా. ఇప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వస్తే కనుక మీరు చూస్తే ఓచరింగ్లో మీకు కొంచెం క్రెడిట్ టు డెబిట్ అనేది అవసరం అవుతుంది. సో క్రెడిట్ టు డెబిట్ మాకు తెలియదు కదా, కొంతమందికి మాకు ఐడియా లేదు కదా, కొంచెం కన్ఫ్యూజనేషన్ వస్తుంది అనుకోవద్దు. క్రెడిట్ టు డెబిట్ కూడా మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తానండి. సో అది ఎలాగనేది ఇప్పుడు చూడండి. సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పాలంటే మీ అకౌంట్లోకి మనీ అనేది వచ్చింది అనుకోండి, మీకు మెసేజ్ ఏమని వస్తుంది? క్రెడిటెడ్ అని వస్తుంది. సమ్ పర్టికులర్ అమౌంట్ క్రెడిటెడ్ అని వస్తుంది. అవునా, సో అంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి మనీ అనేది యాడ్ అయిందని అర్థం. అవునా, సో మీ బ్యాంక్ అకౌంట్లోకి మనీ అనేది యాడ్ అయింది. సో అప్పుడు యాడ్ అయినప్పుడు క్రెడిటెడ్ అని వస్తుంది. ఇది బ్యాంక్ థియరీ ప్రకారం క్రెడిటెడ్. సో అదే మీ బ్యాంక్ అకౌంట్లోంచి మనీ కట్ అయింది, ఏమవుతుంది? డెబిటెడ్ అని వస్తుంది. సో ఇప్పుడు మనీ వచ్చింది అనుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్స్ పరంగా మనీ కనుక బ్యాంక్ అకౌంట్లోకి మనకి వస్తే అది మనీ క్రెడిటెడ్, అండ్ మనకి బ్యాంక్ అకౌంట్ థియరీ పరంగా మనీ కనుక వెళ్ళిపోతే అది డెబిటెడ్. సో ఓకే, ఇప్పుడు సేమ్ అదే లాజికల్ ప్రకారం మనం ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్న, ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే మనీ అనేది ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఏ బ్యాంక్ నుంచి మనీ అనేది ఇక్కడ చూస్తే ఆ పాయింట్లో మీరు గమనించాల్సింది ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఇక్కడ ఏదైతే చెప్పాడో దీంట్లో ఏ పాయింట్ అంటే ఏ మనీ అనేది ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంకుకు వెళుతుంది అన్నది మీకు చూసుకోవాలి. ఓకే, ఏ మనీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఏ బ్యాంకులో నుంచి ఏ బ్యాంకులోకి వెళ్తుంది. సో ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 15,000 అన్నాడు. సో అంటే ఎస్బీఐ బ్యాంక్ నుంచి 15,000 రూపాయలు 15,000 రూపీస్ హెచ్డిఎఫ్సి బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అవునా, సో అంటే ఇప్పుడు ఇక్కడ మనీ అనేది దేనికి వెళ్తుంది, ఏ బ్యాంక్కి వెళ్తుంది? హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మనీ అనేది వెళ్తుంది. సో అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మనీ అనేది క్రెడిటెడ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మనీ అనేది క్రెడిట్ అవుతుంది. సో అంటే అప్పుడు ఏ బ్యాంక్ నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి? ఎస్బీఐ. సో ఎస్బీఐ బ్యాంకు డెబిట్ అవుతుంది. అవునా, మనకి ఇందా ప్రీవియస్గా మనకి ఏదైతే మెసేజ్లో వస్తుందో బ్యాంక్కి మనీ వచ్చింది అన్నప్పుడు అది క్రెడిటెడ్ అవుతుంది. అవునా, సో అలాగే మనీ వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు బ్యాంక్ నుంచి డెబిట్ అవుతుంది. సేమ్ అదే లాజిక్ ప్రకారం ఇక్కడ చూస్తే కనుక మనకి ఇచ్చిన పాయింట్ ప్రకారం ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 15,000 అన్నాడు. సో అంటే 15,000 రూపీస్ ఎస్బీఐ బ్యాంక్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మనీ అనేది వెళ్తుంది. అవునా, సో వెళ్తున్నప్పుడు ఇక్కడ మనీ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్తుంది కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్లో ఆప్షన్లో క్రెడిటెడ్ అవుతుంది, క్రెడిట్ ఆప్షన్లో ఉంటుంది. అలాగే ఎస్బీఐ బ్యాంక్ నుంచి
నుంచి మనీ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఎస్బీఐ బ్యాంకు డెబిట్లో ఉంటుంది. ఓకే, సో ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది అనేది ఒక ఐడియా వచ్చిందండి. సో నెక్స్ట్ మన దాని ఓచరింగ్లో వచ్చేపాటికి ఏదైతే క్రెడిట్ అవుతుందో అది అకౌంట్లో ఉంటుంది, ఏదైతే డెబిట్ అవుతుందో అది పర్టికులర్స్లో ఉంటుంది. ఓకే, హెచ్డిఎఫ్సి అకౌంట్లో ఉంటుంది అండ్ పర్టికులర్స్లో ఎస్బీఐ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ థియరీ పరంగా మనకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా చేయొచ్చు. సింపుల్గా చెప్పాలనుకుంటే ఈజీగా చెప్పేసి ఏది ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నావు, సెకండ్ బ్యాంక్ ఏదైతే ఉందో రెండో ఆప్షన్లో ఇది ఏదైతే ఉందో అది అకౌంట్లో పెట్టుకోండి, స్టార్టింగ్ అనేది పర్టికులర్లో పెట్టేయని అంటాం. సింపుల్ అయిపోతుంది. మీరు అలా చేసినా కూడా రైటే వస్తుంది. స్టూడెంట్స్కి అలా చెప్పారనుకోండి వాళ్ళు అలా చేస్తారు. తర్వాత ఆడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ 2 బదులు ఫ్రమ్ ఇస్తాడు, అప్పుడు చేంజ్ అవుతుందిగా. అప్పుడు స్టూడెంట్స్ అందరూ మా సార్ తప్పు చెప్పారు అది ఇచ్చింది అంటారు. అవును, సో అందుకే లాజిక్ ఏంటనేది మనం దాని పరంగా యూజ్ చేసి ఆలోచించినప్పుడు వాళ్ళు ఏ డౌట్ అడిగినా కానీ మనం చెప్పగలుగుతాం. ఓకే, సో అందుకే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే వెరీ ఈజీ ట్రాన్స్ఫర్. మీరు ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే ప్రతి ఒక్కళ్ళు రోజు ఏదో ఒక ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అందరికీ ట్రాన్స్ఫర్ ఐడియా ఉంది. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అందరికీ ఐడియా ఉంది. ఎలా ఉందంటారా? సింపుల్. మీ అందరికీ ఫోన్పేలు గూగుల్ పేలు ఉన్నాయి కదండి. ఫోన్పేలు గూగుల్ పేలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఫోన్పేలో గూగుల్ పేలో మనం ఆల్రెడీ మనీ అనేది ఎలా సెండ్ చేస్తాం, అలాగే మన అకౌంట్లో మనీ లేదనుకోండి ఇంక అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ చేయట్లా. శాలరీ బ్యాంక్ అకౌంట్ నుంచి మామూలుగా మనం వాడుకునే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కొడుతున్నావా లేదా? సో ఫోన్పేలో మనీ ట్రాన్స్ఫర్ కొట్టినప్పుడు ఫస్ట్ అడుగుతాం ట్రాన్స్ఫర్ అంటాం. ట్రాన్స్ఫర్ అన్నప్పుడు ఫస్ట్ ఏ బ్యాంక్లోకి మనీ వెళ్ళాలో ఫస్ట్ అదేగా సెలెక్షన్ చేస్తాం, అవునా కదా? మనీ వెళ్ళాల్సింది ఏదైతే ఉందో ఫస్ట్ ఆ బ్యాంక్ అకౌంట్నే సెలెక్షన్ చేస్తాం ఫోన్పేలో. తర్వాత నెక్స్ట్ అమౌంట్ వస్తుంది, అమౌంట్ టైప్ చేస్తాం, కింద ఏ బ్యాంక్లో నుంచి మళ్ళీ వెళ్ళాలనేది లిస్ట్ వస్తుంది, దాంట్లో మళ్ళీ సెలెక్షన్ చేస్తాం. సో పర్టికులర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అంటే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో దాంట్లో క్రెడిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది, దీంట్లో డెబిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. సోనా సేమ్ అదే యాజ్ యూజువల్ సిచ్యుయేషన్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ టాలీలో చేస్తున్నాం. డిఫరెన్స్ అంతే, అందులో ఇంకా కంగారు పడాల్సింది ఏమీ లేదు, సింపుల్గానే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని బై ప్రాక్టికల్గా చేద్దామండి. సో ఇక్కడ చూస్తే మిస్టర్ లోకేష్ ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లం వచ్చేవాడికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అందుకే మీకు ఏం డౌట్లు వచ్చినా కానీ మధ్యలో టైప్ చేయొద్దు, ఎవరికి డిస్టర్బెన్స్ చేయదు. అర్థం కాదు మీకు డౌట్ క్లారిటీ అవుతుంది, మిగతా వాళ్ళకి కంటిన్యూషన్ ఫామ్ పోయి అర్థం అవ్వదు. సో ఓకే, అందుకే మీ ప్రాబ్లం అవగానే ప్రతి ఒక్క డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, నెక్స్ట్ ఓకే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఓపెన్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ క్రియేషన్ ఆల్ ప్లస్ F3 ఆర్ F1 ఎనీథింగ్ ఏది నొక్కినా వస్తుంది. క్రియేట్ కంపెనీ మిస్టర్ లోకేష్ అంటే సో కంపెనీ క్రియేట్ అనేది చేసాను. నెక్స్ట్ వన్ లెడ్జర్స్ accounts info ledgers multi ledger create all items Mr. Lokesh capital amount తెచ్చారు కాబట్టి capital account. నెక్స్ట్ వన్ మన ప్రాబ్లంలో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూస్తే క్యాష్ డిపాజిటర్ ఇంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాడండి. సో మనం దీనికి లెడ్జర్ ఏమని రాస్తాం, బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఏమవుతుంది బ్యాంక్ అకౌంట్, అవునా? సో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి. ఇప్పుడు ఇక్కడ దీనికి ఏం రాస్తాం, హెచ్డిఎఫ్సి
ఏంటిది బ్యాంక్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ 2000. ఇక్కడ ఎస్బీఐ టైప్ చేస్తాం, బ్యాంక్ అకౌంట్. అలాగే నెక్స్ట్ వన్ ఫర్నిచర్ పర్చేస్ త్రూ ఎస్బీఐ అన్నాడండి. సో ఇక్కడ అప్పుడు ఫర్నిచర్ ఫిక్స్డ్ ఆర్ కరెంట్ అసెట్స్ కింద తీసుకున్నా, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 6th పాయింట్ ఏంటంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఈ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వెళ్తుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ అయినటువంటి ఇక్కడ చూస్తే 7th వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ అన్నాడు. సో ఇక్కడ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మనం లెడ్జర్ రాసాము, ఎస్బీఐ బ్యాంక్కి లెడ్జరు రాసాం. సో మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. అలాగే కింద నెక్స్ట్ 8th వన్ కూడా ఆంధ్ర బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నాడు. సో మనం ఇక్కడ ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ కాదు, బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఓకే, నెక్స్ట్ 8th వన్ పాయింట్ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా టు హెచ్డిఎఫ్సి అని వీటికి బ్యాంక్ అకౌంట్స్ రాసాం కాబట్టి తిరిగి మనం వాటికి లెడ్జెస్ అనేవి క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాగే నెక్స్ట్ వన్ 9th వన్ వచ్చేవాడికి డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్న. సో ఓకే, డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. దీనికి డొనేషన్ రిసీవ్డ్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటారు. నెక్స్ట్ వన్ ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నాం. సో దీనికి బ్యాంక్ అకౌంట్స్ రాసాం. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఎస్బీఐ అన్నాం. సో దీనికి రాసేసాం. సో నెక్స్ట్ ఇకపోతే క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది కూడా దీనికి రాసేసాం. సో ఇంకా లెడ్జెస్ ఏమైనా ఉన్నాయండి. సో మనం ఇంకా లెడ్జెస్ ఏమైనా ఎంటర్ చేయాల్సినవి అంటే ఇంకా ఏం లేవు కాబట్టి ఎంటర్ సేవ్. ఇప్పుడు వోచరింగ్, ఇక్కడే ఎస్ఎన్ఎల్ది వోచరింగ్ అందరూ క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేవాడికి ఫస్ట్ పీరియడ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వన్ మీకు తర్వాత ఒకసారి పీరియడ్ తాలూకు సంబంధించింది అండ్ ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించింది అలాగే క్లాస్ ఉంటుందండి, అది కూడా చెప్తాను. అకౌంటింగ్ వచ్చేసి అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో మిస్టర్ లోకేష్ ఎంత పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశాడు బిజినెస్, 5,50,000. 5,50,000 enter save. సో నెక్స్ట్ వన్ ఏంటిది, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో క్యాష్ డే అనేది డిపాజిట్ అవుతుంది. సో దీనికి ఏమవుతుంది, F4. ఏంటిది F4, కాంట్రా అవునా, కాంట్రా. ఇప్పుడు ఇక్కడ అకౌంట్లో ఏముంటుంది, అక్కడ ఏమన్నాడు, క్యాష్ డిపాజిటెడ్ అన్నాడా విత్డ్రా అన్నాడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోండి, ఓకే. ఎందుకంటే ఇక్కడ డిపాజిటెడ్ అన్నాడా విత్డ్రా అన్నాడా దాన్ని బట్టి మారిపోతుంది. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాడు. సో అప్పుడు మనం
ఇక్కడ కాంట్రోల్ ఏం రాస్తాం, అకౌంట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్టికులర్స్లో క్యాష్. ఓకే, ఎంత డిపాజిట్ చేశాడు, 1,75,000. 1,75,000. ఎంటర్. డినామినేషన్ అడిగింది. సో మనం రాసిన ప్రొసీజర్ కరెక్టే. అండ్ ఇంకోటి, డినామినేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, డినామినేషన్ కరెక్ట్గా 1,75,000కి మీరు రాయాలి. మీరు ఎక్కువ రాసినా తక్కువ రాసినా నెక్స్ట్కి ఇంకా ఫార్వర్డ్ అవ్వదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎంటర్, సేవ్. నెక్స్ట్ వన్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎంత, 1,50,000. అకౌంట్లో హెచ్డిఎఫ్సి పర్టికులర్స్లో క్యాష్ ఎంత, 1,50,000. ఎంటర్. సేవ్. నెక్స్ట్ వన్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ. ఎంత అమౌంట్, 2 lakhs. అకౌంట్లో ఎస్బీఐ పర్టికులర్స్లో క్యాష్ ఎంత అమౌంట్ డిపాజిట్ చేశాడు, 2 lakhs. ఎంటర్. సేవ్. ఓకే, డిపాజిటింగ్ అనేది చేసేసాం. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్ త్రూ ఎస్బీఐ అన్నాడు. సో ఇది వచ్చేవాడికి పేమెంట్. అకౌంట్లో వాడు త్రూ బ్యాంక్ అన్నాడు కాబట్టి, ఎస్బీఐ బ్యాంక్ అన్నాడు కాబట్టి ఫర్నిచర్ ఎంత, 25,000. ఎంటర్. సేవ్. ఓకే, నెక్స్ట్ వన్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 800. ఇది కూడా పేమెంట్ అవుతుంది. సో మనకి బ్యాంక్ అనేది ఏం చెప్పలేదు కాబట్టి అకౌంట్లో క్యాష్ ఉంటుంది. పర్టికులర్స్లో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత, 800. ఎంటర్. సేవ్. అలాగే నెక్స్ట్ వన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ 45,000. ఇది ఇక్కడ పాయింట్ స్టార్ట్ అయింది. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్, దీనికి ఎలా రాయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇదేమవుతుంది, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కూడా కాంట్రా కింద అవుతుంది, F4 షార్ట్కట్కి. ఇప్పుడు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్కి మీకు చెప్పాను ప్రీవియస్గా, ఏ బ్యాంక్కి అయితే మనీ అనేది క్రెడిట్ అవుతుందో అది అకౌంట్లో ఉంటుంది, ఏ బ్యాంక్కి అయితే మనీ అనేది డెబిటెడ్ అవుతుందో అది పర్టికులర్స్లో ఉంటుంది. అవునా, మనీ క్రెడిటెడ్ అవుతుంది, మనీ డెబిటెడ్ అవుతుందని ఎలా చూసుకుంటాం, ఏ బ్యాంక్కి అయితే మనీ వస్తుందో ఆ బ్యాంక్కి మనీ క్రెడిట్ అవుతుంది లెక్క. అవునా, మనకి బ్యాంక్ అకౌంట్లో మనకి మనీ పడ్డప్పుడు మెసేజ్ ఏమొస్తుంది, క్రెడిటెడ్ అని వస్తుంది. సో అలాగే మనీ పోయినప్పుడు డెబిటెడ్ అని వస్తుంది. సో అంటే అప్పుడు మనీ వస్తున్న బ్యాంక్ ఏదైతే ఉందో అది అకౌంట్లో ఉండాలి, మనీ ఏదైతే వెళ్ళిపోతుందో ఆ బ్యాంక్ పర్టికులర్స్లో ఉండాలి. ఓకే, ఈవెన్ సింపుల్గా చెప్పాలనుకుంటే మనం ఫోన్పేలో చేసినట్టే. అవునా, ఇక్కడ ఏ బ్యాంక్ నుంచి అన్నాడు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ 45,000 అన్నాడు. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మనీ ఏ బ్యాంకుకి వెళ్తుంది, ఎస్బీఐ బ్యాంకుకి వెళ్తుంది. సో అంటే మనీ ఏ బ్యాంకుకి వస్తుంది, ఎస్బీఐ బ్యాంకుకి మనీ అనేది వస్తుంది. సో మనీ వస్తుంది కాబట్టి దానికి ఎస్బీఐ బ్యాంక్కి క్రెడిట్ అవుతుంది మనీ. సో అప్పుడు అది ఎక్కడ ఉంటుంది, అకౌంట్లో ఉంటుంది. అకౌంట్లో ఎస్బీఐ పర్టికులర్స్లో హెచ్డిఎఫ్సి ఎంత అన్నాడు, 45,000. ఎంటర్. మళ్ళీ బ్యాంక్ అలొకేషన్ వస్తుంది, ఎంటర్. సేవ్. వచ్చారు
కంప్లీట్ అవునా. సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు, బ్యాంక్ ఆఫ్ ఇండియా టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నాడు. సో అంటే ఇక్కడ మనీ అనేది ఏ బ్యాంకుకి వెళ్తుంది, మనీ అనేది ఏ బ్యాంక్కి వెళ్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్తుంది అవునా. మనీ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంకుకి వస్తుంది కాబట్టి అది ఆ బ్యాంకు క్రెడిట్ అవుతుంది. సో అంటే ఆ బ్యాంకుకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఎక్కడ ఉంటుంది, అకౌంట్లో ఉంటుంది. ఏ బ్యాంక్ నుంచి అయితే వస్తుందో అది పర్టికులర్స్లో ఉంటుంది అవునా. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచే కదా మనీ వస్తుంది, అంటే అక్కడి నుంచే కదా దానికి డెబిట్ అవుతుంది ఆ మనీ. సో అది అనమాట. ఎంత అవుతుంది, 42,000 మనం రాసామా, నాకు 42,000 అంటే మళ్ళీ బ్యాంక్ అలొకేషన్ అడుగుతుంది, ట్రాన్స్ఫర్ చెక్ అండ్ బ్యాంక్ అలొకేషన్ రెండు అడుగుతుందండి. ఫార్వర్డ్ చేసేయండి, వాటి గురించి మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టాపిక్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ వన్, డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 10,000 అన్నాడు. సో అంటే డొనేషన్ రిసీవ్డ్. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, రిసిప్ట్ త్రూ ఏ బ్యాంక్ అన్నాడు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నాడు. డొనేషన్ రిసీవ్డ్ ఎంత, 10,000 అంట సేవ్ అవునా. డొనేషన్ రిసీవ్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 10,000. సో నెక్స్ట్ వన్, ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 50,500 అన్నాడు. సో అంటే ఇక్కడ మనీ అనేది దేనికి క్రెడిట్ అవుతుంది అంటే మనీ అనేది ఏ బ్యాంకుకి వస్తుంది, ఏ బ్యాంకుకి అయితే మనీ అనేది వస్తుందో అది అకౌంట్లో ఉంటుంది. ఏ బ్యాంక్ నుంచి అయితే మనీ వెళ్ళిపోతుందో అది పర్టికులర్స్లో ఉంటుంది. ఓకే, మనీ వస్తుంది అనుకుంటే బ్యాంకుకి క్రెడిటెడ్ అవుతుంది, అదే మనీ పోతుంది అనుకుంటే డెబిటెడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏ బ్యాంకుకి మనీ అయితే వస్తుందో అది ఎక్కడ ఉంటుంది, హెచ్డిఎఫ్సి బ్యాంకుకి మనీ వస్తుంది. సో అది అకౌంట్లో ఉంటుంది, హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఏ బ్యాంక్ నుంచి వస్తుంది, ఎస్బీఐ బ్యాంక్ అవునా. ఎస్బీఐ బ్యాంక్ నుంచే కదా వస్తుంది. సో ఆ ఎస్బీఐ బ్యాంకు పర్టికులర్లో ఉంటుంది. సో ఇక్కడ చూస్తే నాకు ఎస్బీఐ అని రావట్లేదు, ఎందుకని రావట్లేదు, నేను రాస్తుంది దేంట్లో, రిసిప్ట్లో, కానీ రాయాల్సింది ఏంటి, వచ్చాడు కాంట్రా. అది గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మోస్ట్లీ అందరికీ ఇక్కడే వస్తుంది. కొంచెం కన్ఫ్యూజనేషన్ ఎక్కువైపోయి మనం దేంట్లో రాస్తున్నాం అనేది చూడం. సో అందుకే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎస్బీఐ అని వస్తే వస్తుంది. ఓకే, సో ఎందుకంటే ఇది చాలా మందికి వస్తుంది, నేను ఆల్రెడీ చూశాను, తెలుసు కూడా. సో ఓకే, నెక్స్ట్ వన్ ఎంత, 15,500 ఎంటర్ మళ్ళీ బ్యాంక్ అలొకేషన్ అనేది వస్తుంది, చెక్ అలొకేషన్ బ్యాంక్ అలొకేషన్ రెండు వస్తాయి. సో ఓచర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఈసారి ఏమన్నాడు, బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఎస్బీఐ అన్నాడు. సో అంటే ఇక్కడ మనీ అనేది ఏ బ్యాంకుకి వస్తుంది, ఎస్బీఐ బ్యాంక్కి మనీ అనేది వస్తుంది అవునా. బ్యాంక్ ఆఫ్ ఇండియా టు 23,500 అన్నాడు. ఈ 23,500 అనేది ఏ బ్యాంక్కి క్రెడిట్ అవుతుంది, ఎస్బీఐ బ్యాంక్కి క్రెడిట్ అవుతుంది. సో అప్పుడు అకౌంట్లో ఏముంటుంది, ఎస్బీఐ ఉంటుంది. ఏ బ్యాంక్ నుంచి డెబిట్ అవుతుంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డెబిట్ అవుతుంది, అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనీ అనేది వస్తుంది. సో ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత డెబిట్ అవుతుంది, 23,500 అంటే మనకి బ్యాంక్ అలొకేషన్స్ వస్తుంది, ఎందుకంటే రెండు బ్యాంక్స్ నుంచి అలొకేషన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్, క్యాష్ విత్డ్రా టు బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాడు. సో ఓకే, ఇది కూడా కాంట్రాని. సో ఇప్పుడు అకౌంట్లో ఏమేస్తాం, ఇది డిపాజిటెడ్ అన్నాడు, విత్డ్రా అన్నాడు. సో విత్డ్రా అన్నప్పుడు అకౌంట్లో ఏముంటుంది, క్యాష్ ఉంటుంది. పర్టికులర్స్లో ఏ బ్యాంక్ అయితే చెప్పాడో ఆ బ్యాంక్ ఉంటుంది. ఎంత అన్నాడు, 33,000 ఎంటర్ సేవ్. డినామినేషన్ ఏమి అడగలేదు, ఎందుకు, నేను రాసింది విత్డ్రా కాబట్టి.
ఓకే, నెక్స్ట్ వన్ ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయండి? ఇంకేం లేవు. సో అన్నీ క్లోజ్. సో ఇప్పుడు మనం చెక్ చేసి చూద్దాం. బ్యాలెన్స్ షీట్. ఓకే, 9,200, 5 lakhs. బ్యాలెన్స్ షీట్ టోటల్ 5,59,200. అబ్బా ఓకే, లెక్క రైట్. నేను కరెక్ట్గానే బాగా చేశాను అనుకుంటా. కంట్రోల్ అలా కాదండి, నెట్ ప్రాఫిట్ అందరికీ ఒకేలా వస్తుంది. సో బ్యాలెన్స్ షీట్ కూడా మోస్ట్లీ ఒకేలా అవుతుంది. ఇక్కడ మనకి రావాల్సింది ఏంటిది? క్యాష్ ఇన్ హ్యాండ్, ఆ బ్యాంక్స్ యొక్క ఏదైతే ఉందో అవన్నీ కూడా కరెక్ట్గా వచ్చేయా లేవా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి చెక్ చేసుకోవాలంటే ఎలాగని చెప్పాను, డిస్ప్లే అకౌంట్ బుక్స్, తర్వాత క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్. ఇక్కడికి వెళ్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత అని చెప్తుంది? 57,200 అంటుంది. మనకు వచ్చిందా 57,200. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత అని అంటుంది? మనకి ఎంత వచ్చింది? 76,500. అమౌంట్ క్యాలిక్యులేషన్ అయిందా? బ్యాంక్ ఆఫ్ ఇండియా 76,500. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1,72,500. అమౌంట్ టాలీ అయిందో లేదు చూడండి. హెచ్డిఎఫ్సి 1,72,500. అలాగే ఎస్బీఐ 2,28,000. ఎస్బీఐ 2,28,000. ఓకే, అది క్యాల్కులేషన్ అయ్యింది. అవునా? సో ఇక్కడ మీకు వచ్చేవాడికి ఇంకోటి ఉంటుందండి. మీకు ఈ ఏదైతే ఉందో ఇట్లా క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, బ్యాంక్ అకౌంట్స్లో ఎంత ఉన్నాయి అనేది మనకి క్లియర్స్గా చెప్పాను. దీనికి ఏది రావాలి? ఇలా అకౌంట్ డిస్ప్లే, తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ బుక్స్లోకి వెళ్ళినా వస్తుంది. అలా కాకుండా ఇంకో ప్రొసీజర్ కూడా ఉంది. అవునా? సో అక్కడ బ్యాలెన్స్ షీట్ అంటున్నాం. బ్యాలెన్స్ షీట్ అంటే దాంట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. దీని నుంచి కూడా యాక్సెస్ ఇవ్వచ్చు. మీరు ఇక్కడ చూస్తే మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారో లేదు, ఇక్కడ బ్యాలెన్స్ షీట్స్కి లయబిలిటీస్, ఎసెట్స్ ఇలా ఉంటాయి అని చెప్పాను మీకు. మీకు నెక్స్ట్ ఒక టాపిక్ ఎప్పుడు ఏదో ఒక క్లాస్లో చెప్తానండి. బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ట్రయల్ బ్యాలెన్స్ అని ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ అనేది కూడా చెప్తాను. సో ఓకే, ఇక్కడ మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 9,200 ప్రాఫిట్. కింద టోటలైజేషన్ చేస్తే ఇదిగోండి, ఇక్కడ చూస్తే క్యాపిటల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిందేమో 5,50,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఓకే, ప్రాఫిట్ ఎంత వచ్చింది? 9,200. టోటల్ కలిపితే 5,59,200 వచ్చింది లయబిలిటీస్లో. అసెట్స్ వైపు కూడా 5,59,200 వస్తుంది. అవునా? ఎందుకని అలా? ఏ డీటెయిల్స్ కలిపిందనేది ఇక్కడ చూస్తే కనుక మీకు కరెంట్ అసెట్స్ ఇక్కడ కనబడుతుంది కదా. ఈ కరెంట్ అసెట్స్లోకి మనం వెళ్తే, అవునా, ఇక్కడ చూస్తే క్యాష్ ఇన్ హ్యాండ్ 57,200. అవునా, 57,200. మన క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు 57,200 ఉంది. అది కూడా చూపించింది. సో ఇక్కడ 4,77,000 అని ఉంది. ఏంటిది 4,77,000 అంటే? ఏమీ లేదని మన బ్యాంక్ అకౌంట్స్ మొత్తం టోటల్. అవునా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంత ఉంది, హెచ్డిఎఫ్సిలో ఉంది ఎంత, మొత్తం టోటలైజేషన్ చేస్తే గ్రాండ్ టోటల్ ఎంత వచ్చింది? ఇక్కడ 4,77,000. ఓకే, ఈ 4,77,000 అండ్ అలాగే 57,200 ఈ రెండు కలిపితే 5,34,000 అయింది. ఎందుకు 5,34,000 మాత్రం అయింది? మనకి రావాల్సింది టోటల్ మొత్తం యాక్చువల్గా 5,59,200 ప్రాఫిట్తో కలిపి, కానీ మనకి ఇక్కడ చూపిస్తున్న టోటల్ 5,34,200. మీరు అక్కడ చూస్తే ఎందుకు వచ్చిందంటే మిగతా 25,000 ఏం కొన్నాం మనం? అసెట్స్, ఆస్తులు ఉన్నాయి. ఏమండి ఆస్తులు? ఫర్నిచర్ కొన్నాం 25,000 పెట్టి. అవునా? సో ఆ 25,000 ఈక్వలైజేషన్ చేస్తే 59,200. మీరు క్యాలిక్యులేషన్ చేసి ఉపయోగించి కూడా చేసుకోవచ్చు, వస్తుంది. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఈజీగా వస్తుంది. ఓకే, సో ఇది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు నాకు తెలిసి డౌట్లు చాలా మందికి వస్తాయి. సో డౌట్స్ ఏవైతే ఉండే అవన్నీ షేర్ చేయండి.
మీకు డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ షేర్ చేయొచ్చండి. అండ్ ఇలా నోట్స్ పెడతాను, నోట్ చేసుకోండి. ప్రాబ్లం పెడుతున్నాను చూడండి. ఈస్ట్ గోదావరి నుంచి శివరామకృష్ణ. డొనేషన్ రిసీవ్డ్ సింపుల్. డొనేషన్ రిసీవ్డ్ ఎప్పుడు మనం చేసేదే, అందులో కొత్త పాయింట్ ఏం లేదు. డొనేషన్ రిసీవ్డ్ అంటాం. లెడ్జెస్లో వచ్చేవాడికి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఓచరింగ్లో వచ్చేవాడికి రిసిప్ట్ వస్తుంది. రిసిప్ట్లో అక్కడ త్రూ బ్యాంక్ అన్నాడు కాబట్టి అకౌంట్ చెప్పలేకపోతే అప్పుడు అకౌంట్లో క్యాష్ వస్తుంది. సో ఇక్కడ డొనేషన్ రిసీవ్డ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నాడు కాబట్టి అకౌంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని పెడతాం. పర్టికులర్స్లో డొనేషన్ రిసీవ్డ్ 10,000 రిసిప్ట్లో ఎంటర్ చేస్తాం. దాంతో ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. సో ఓకే, కడప డిస్ట్రిక్ట్ నుంచి జి శ్యామల. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ వచ్చేటికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి ఇంకోసారి బ్రీఫ్గా చెప్తాను, జస్ట్ నోట్ చేసుకోండి. ప్రాబ్లం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒకసారి జస్ట్ లెడ్జెస్ ఎలా రాయాలి, ఓచరింగ్స్ ఎలా రాయాలి అనేది చెప్తాను, క్లియర్గా చూడండి. సో ఇక్కడ దీనికి ఫస్ట్ వన్ వచ్చేవాడికి లెడ్జెస్ అన్ని సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ పాయింట్ మిస్టర్ లోకేష్. ఫస్ట్ లెడ్జెస్ క్రియేషన్ చేస్తాం. లెడ్జెస్ క్రియేషన్ చేసినప్పుడు మిస్టర్ లోకేష్కి క్యాపిటల్ అకౌంట్. ఓకే, సెకండ్ వన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాడు. సో బ్యాంక్ నేమ్ ఆఫ్ ది పర్టికులర్స్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా రాస్తాం. అండర్ గ్రూప్లో వచ్చేవాడికి బ్యాంక్ అకౌంట్ హెచ్డిఎఫ్సి. ఇది కూడా హెచ్డిఎఫ్సి అనేది కూడా బ్యాంక్ అకౌంట్ సంబంధించింది కాబట్టి దాంట్లో కూడా సో అలాగే ఎస్బీఐ నేమ్ ఆఫ్ ది పర్టికులర్లో ఎస్బీఐ ఉంటుంది. పర్టికులర్స్లో అండర్లో వచ్చేపాటికి బ్యాంక్ అకౌంట్ సేమ్ యాజ్ యూజువల్. సో నెక్స్ట్ ఫర్నిచర్ అన్నాడు. సో ఫర్నిచర్ అని టైప్ చేస్తాం, అది వచ్చేపాటికి ఫిక్స్డ్ అసెట్ గ్రూప్లో అని టైప్ చేస్తాం. నెక్స్ట్ వన్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ నేమ్ ఆఫ్ ది పర్టికులర్స్లో లెడ్జర్స్లో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని టైప్ చేస్తాం. అండర్ గ్రూప్ వచ్చేపాటికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేవాడికి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో నెక్స్ట్ అలాగే సెవెంత్ పాయింట్ ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ అన్నాడు. సో అంటే ఇది వచ్చేపాటికి మనం లెడ్జెస్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎస్బీఐ బ్యాంక్ అనేది మనం ఆల్రెడీ రాసాం. సో తిరిగి మళ్ళీ వాటికి రాయాల్సిన అవసరం లేదు. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నాడు. సో ఇవన్నీ కూడా ఓచర్లో రాసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ లెడ్జర్ గ్రూప్ అయితే కేటగిరీ చేసేసాం కాబట్టి సో మనం రాసాం కాబట్టి తిరిగి మళ్ళీ లెడ్జర్లో రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నైన్త్ పాయింట్ వచ్చేవాడు డొనేషన్ రిసీవ్డ్. ఇది రాయలేదు కాబట్టి రాయాలి. డొనేషన్ రిసీవ్డ్ వచ్చేవాడికి డొనేషన్ రిసీవ్డ్ అని టైప్ చేస్తాం. అండర్లో వచ్చేవాడికి ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, మనకు మనీ వస్తుంది కాబట్టి అది ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేవాడికి ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నాడు. సో ఈ ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనం ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రాసాం కాబట్టి మళ్ళీ తిరిగి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఎస్బీఐ బ్యాంక్. వీటికి కూడా మన బ్యాంక్స్ అని లెడ్జర్ రాసేసాం కాబట్టి లెడ్జర్లో మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్యాష్ విత్ డ్రా కూడా అంతే, సేమ్ యాజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ రాసాం కాబట్టి సో ఇంకా లెడ్జర్స్ ఏమి లేవు కాబట్టి లెడ్జర్స్ ఎంటర్ చేసేసి క్లోజ్ చేసి సేవ్ చేసేస్తాం. ఓకే,
సో లెక్చరేషన్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఓచరింగ్. ఓచరింగ్ వచ్చేవాడికి ఫస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓచరింగ్ ఫస్ట్ పాయింట్ F6 అందరికీ క్యాజువల్గా తెలిసిందే. అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో మిస్టర్ లోకేష్ 5,50,000 అనేది ఎంటర్ చేస్తాం. సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిటర్ ఇంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రా షార్ట్ కట్కి F4 అవునా. సో క్యాష్ డిపాజిటింగ్కి వచ్చేపాటికి ఎలా రాస్తానని చెప్పాను. అకౌంట్లో ఏదైతే బ్యాంక్ ఇచ్చాడో ఆ పర్టికులర్ బ్యాంకు పర్టికులర్స్ వచ్చేవాడికి క్యాష్. సో ఇప్పుడు క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు అకౌంట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, పర్టికులర్స్లో క్యాష్ వాల్యూ వచ్చేవాడికి 1,75,000 అని చెప్పి ఎంటర్ చేస్తాం. సేవ్. డెనామినేషన్ అది అడుగుతుంది మనల్ని. ఆ డెనామినేషన్ అనేది కరెక్ట్గా 1,75,000కి ఏదైతే ఉందో అంతవరకు ఎంటర్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ వన్ క్యాష్ డిపాజిటర్ ఇంటూ హెచ్డిఎఫ్సి. ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్. అకౌంట్లో హెచ్డిఎఫ్సి పర్టికులర్స్లో క్యాష్ 1,50,000 అని చెప్పి ఎంటర్ చేస్తాం. కంట్రోల్ అని రాస్తాం. ఎంటర్. సేవ్. డెనామినేషన్ ఎంటర్ చేస్తాం. సేవ్ చేస్తాం. నెక్స్ట్ వన్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ. ఇది కూడా డిపాజిటే కాబట్టి కాంట్రా అకౌంట్లో వచ్చేవాడికి ఎస్బీఐ పర్టికులర్స్లో క్యాష్ డెనామినేషన్ ఎంటర్ చేస్తాం 2 lakhs. ఎంటర్. సేవ్. ఫిఫ్త్ పాయింట్ ఫర్నిచర్ పర్చేజ్డ్ త్రూ ఎస్బీఐ 25,000 అన్నాడు. సో అంటే ఫర్నిచర్ కొన్నాం, అది పేమెంట్. సో F5 పేమెంట్ వేస్తాం. బ్యాంక్ ద్వారా కొన్నాం కాబట్టి అకౌంట్లో ఎస్బీఐ పర్టికులర్స్లో ఫర్నిచర్ 25,000. ఎంటర్. సేవ్. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ త్రూ మనకి పేమెంట్ అవుతుంది, అక్కడ త్రూ బ్యాంక్ అని చెప్పలేదు కాబట్టి సో అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 800 పేమెంట్లో ఎంటర్ చేస్తాం. సేవ్. నెక్స్ట్ సెవెంత్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ 45,000 ట్రాన్స్ఫర్ అది. సో ఇది కాంట్రాక్ట్ సంబంధించింది F4. సో ఓకే. ఇప్పుడు కాంట్రాలో రాస్తాం. కాంట్రాలో ఏమని రాస్తాం. కాంట్రాలో బ్యాంక్ ట్రాన్స్ఫర్కి వచ్చేపాటికి ఒకటే. ఏ బ్యాంకుకి అయితే మనీ అనేది వెళ్తుందో అది అకౌంట్లో ఉంటుంది, అవునా. ఏ బ్యాంకుకి అయితే మనీ అనేది వస్తుందో ఆ బ్యాంకుకి మనీ అనేది వస్తుంది అనుకున్నప్పుడు ఆ బ్యాంకు అకౌంట్లో ఉంటుంది. ఎందుకంటే ఆ అమౌంట్ ఆ బ్యాంక్ క్రెడిటెడ్ అవుతుంది కాబట్టి అది అకౌంట్లో ఉంటుంది. ఏ బ్యాంక్ నుంచి అయితే మనీ పంపిస్తున్నామో, ఏ బ్యాంక్ నుంచి అయితే మనీ వెళ్తుందో, అలాగే ఏ బ్యాంక్ నుంచి మనీ పంపిస్తున్నామో అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ అన్నప్పుడు ఎస్బీఐ బ్యాంక్కి 45,000 అనేవి వస్తున్నాయి కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ వచ్చేపాటికి అకౌంట్లో ఉంటుంది. పర్టికులర్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది. 45,000 కాంట్రాల్ ఎంటర్ చేస్తాం. సో అప్పుడు బ్యాంక్ అలొకేషన్స్ 2 అడుగుతుంది, ఎందుకంటే 2 బ్యాంకులు కాబట్టి 2 బ్యాంక్ అలొకేషన్స్ అడుగుతుంది. ఎంటర్. సేవ్. నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్గా బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నాడు, అవునా. సో అప్పుడు అంటే మనీ అనేది ఏ బ్యాంకుకి వస్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 42,000 అనేవి వస్తున్నాయి. సో అంటే క్రెడిట్ అవుతుంది దానికి. సో ఆ క్రెడిట్ అవుతున్న బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది అకౌంట్లో ఉంటుంది. ఏ బ్యాంక్ నుంచి మనీ పంపిస్తున్నామో అది బ్యాంక్ నుంచి అయితే మనీ డెబిట్ అవుతుందో అది పర్టికులర్స్లో ఉంటుంది. అప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పర్టికులర్స్లో ఉంటుంది. 42,000 అని టైప్ చేస్తాం. ఎంటర్. సేవ్. నెక్స్ట్ ఇకపోతే 9th పాయింట్ డొనేషన్ అందరికీ రిసీవ్డ్ మనీ వస్తుంది కాబట్టి అది రిసిప్ట్ F6. అకౌంట్లో త్రూ బ్యాంక్ అన్నాడు కాబట్టి అకౌంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్టికులర్స్లో డొనేషన్ రిసీవ్ F6 రిసిప్ట్లో రాస్తాం. ఎంటర్. 10,000. సేవ్. సో ఇక్కడ నెక్స్ట్ వన్ 10th వన్ ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 15,500 అన్నాడు. సో అంటే ఈ 15,500 అనే మనీ ఏ బ్యాంకుకి వెళ్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంకుకి వెళ్తుంది. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకుకి క్రెడిటెడ్ అవుతుంది. సో అప్పుడు కాంట్రాలో రాస్తాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ అవుతుంది కాబట్టి అకౌంట్ అది అకౌంట్లో ఉంటుంది. అలాగే ఏదైతే డెబిటెడ్ అవుతుందో ఏ బ్యాంక్ నుంచి అయితే మనీ పంపిస్తుందో అది పర్టికులర్స్లో ఉంటుంది. పర్టికులర్స్లో ఎస్బీఐ బ్యాంక్ అని రాస్తాం. 15,500. ఎంటర్. సేవ్. బ్యాంక్ అలొకేషన్స్ జరుగుతుంది. ఫార్వర్డ్ చేస్తాం. సేవ్ చేస్తాం. నెక్స్ట్ వన్
బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఎస్బీఐ బ్యాంక్ అన్నాడు 23,500. సో ఈ 23,500 అనేది ఏ బ్యాంకుకి వెళ్తుంది? ఎస్బీఐ బ్యాంక్కి వెళ్తుంది. సో అంటే ఎస్బీఐ బ్యాంక్కి క్రెడిట్ అవుతుంది. సో అకౌంట్లో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, పర్టికులర్స్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా. అమౌంట్ 23,500. అలొకేషన్స్ అడుగుతుంది, ఫార్వర్డ్ ఎంటర్, సేవ్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. ఇది కూడా కాంట్రానే. సో కాంట్రాలో ఏం చేస్తాం? విత్డ్రాకి ఏమని చెప్పాను? అకౌంట్లో క్యాష్ ఉంటుంది, పర్టికులర్స్లో బ్యాంక్ ఉంటుంది. సో అకౌంట్లో క్యాష్, పర్టికులర్స్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా 33,000 వాల్యూ ఎంటర్ చేస్తాం, ఎంటర్, సేవ్. ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. వచ్చిన కంప్లీట్ అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఇక బ్యాలెన్స్ షీట్స్కి వెళ్ళి నెట్ ప్రాఫిట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ బ్యాంక్ అకౌంట్ చెక్ చేయాలనుకున్నప్పుడు డిస్ప్లే అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్ ఎంటర్ చేస్తే మనకి క్యాష్ ఇన్ హ్యాండ్, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ అనేది ఎంత వాల్యూస్ ఉన్నాయో డిస్ప్లే ఇస్తుంది. అది ప్రాబ్లం. సో నెక్స్ట్ ఓకే, శ్రీకాకుళం నుంచి అమరేష్. ఓకే, ఇక్కడ ఎర్రర్స్ రెటిఫికేషన్స్ లాగా మనకేమన్నా ఒకవేళ బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా చేంజ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్నట్లు ఇందడ ఆంధ్ర బ్యాంక్ రావాలి అనుకున్నప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లేస్లో పర్టికులర్స్లో అన్నప్పుడు చేంజ్ చేయొచ్చండి, చేంజ్ అవుతుంది. మీరు అకౌంట్స్ డిస్ప్లేలోకి వెళ్ళి డే బుక్లోకి వెళ్ళి మీరు చేంజ్ చేసినా కూడా ఏదైతే పర్టికులర్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ని చేంజ్ చేయొచ్చు. మీరు తర్వాత ఏం చేస్తారంటే అప్పుడు లెడ్జర్స్లో మీరు పర్టికులర్గా నేను ఈ బ్యాంక్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మీరు డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళి బ్యాంక్ నేమ్ మార్చినా సరే బ్యాంక్ నేమ్ మారిపోతుంది, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది, నో ప్రాబ్లం. వోచర్ కూడా చేంజ్ అవుతుంది, చేంజ్ చేసుకోవాలనుకున్న వోచర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ప్రొసీజర్ మటుకు సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. అది ఏది ఒకవేళ మనకి అది మనీ అనేది రివర్స్లో వెళ్తున్నప్పుడు అప్పుడు మనం బ్యాంక్స్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే క్రెడిట్ అవుతుందో అది అకౌంట్లో ఉండాలి, అది చూసుకుని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, సేమ్ యాజ్ యూజువల్. అండ్ ఇంకొక డౌట్ కూడా వస్తుందండి అందరికీ. ఇప్పుడు మనం బ్యాంక్స్ అనేవి వేస్తున్నాం, అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ వేరే వాళ్ళకి ఎలా ఇవన్నీ ఉంటుంది. ఈ కన్ఫ్యూజనేషన్ అనేది మీకు మొత్తం తర్వాత ఉంటుందండి, క్లారిఫై చేస్తాను. ప్రెసెంట్ మీరు మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఇక్కడ చూస్తే కనుక మీకు ప్రీవియస్గా ఒకసారి చెప్పాను, ఏది మనకి మన పర్సనల్ బ్యాంక్ ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అయినా సరే, లేదంటే మన బ్యాంక్ నుంచి వేరే వాళ్ళ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసినా సరే అమౌంట్ ప్రొసీజర్ మటుకు ఇప్పుడు చెప్పినది ఏదైతే ఉందో సేమ్ ప్రొసీజర్. బట్ అక్కడ అకౌంట్ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేస్తాం, అంతే డిఫరెన్స్. ఇప్పుడు అని అంటున్నాం, దాని తాలూకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వలేదు, అకౌంట్ ఎవరిదో ఏమి చేంజెస్ ఇవ్వలేదు. అవి ఎక్కడ ఎంటర్ చేస్తామనేది అది నెక్స్ట్ నేను చెప్తానండి. సో బట్ ముందు మీకు ప్రొసీజర్ మీద గ్రిప్ వస్తే అది చాలా ఈజీ. అది చిన్నది, డీటెయిల్స్ అప్డేట్ చేయడం అనేది చాలా ఈజీ, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో ఉన్నారు, కంపెనీ క్రియేషన్ మీకు నేర్చుకున్నారు, కంపెనీ మోడిఫికేషన్ నేర్చుకోవడం పెద్ద కష్టమా? ఈజీ. లెడ్జర్ క్రియేషన్ వచ్చు, లెడ్జర్ని మోడిఫై చేయడం పెద్ద కష్టమా? ఈజీ, సేమ్ అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీకు ఈ ప్రొసీజర్ వస్తే డీటెయిల్స్ అప్డేట్ చేయడం అనేది చాలా ఈజీ. సో అందుకే మీకు అది నెక్స్ట్ చెప్తాను. ఓకే, మొత్తం అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఈస్ట్ గోదావరి నుంచి శ్రీరామకృష్ణ 2 అంటే మీకు అందరికీ తెలిసిందే కదండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది. ఫ్రమ్ అంటే అక్కడి నుంచి వస్తుందని. ఓకే, చేంజ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2 అన్నాడు, 2 అంటే అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఎస్బీఐకి వెళ్తుంది అని అర్థం. ఫ్రమ్ అన్నప్పుడు రివర్స్ అవుతుంది, అప్పుడు ఎస్బీఐ బ్యాంక్ నుంచి హెచ్డిఎఫ్సికి వస్తుంది అని అర్థం వస్తుంది. ఓకే, అది సింపుల్. నెక్స్ట్ కర్నూలు నుంచి వై వీరేష్.
ఓకే, ఫస్ట్ ప్రాబ్లం అందరూ నోట్ చేసుకున్నాను అనుకుంటున్నాను. సెకండ్ ప్రాబ్లం పెడుతున్నాను చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయొచ్చు. అండ్ తర్వాత మీరు ప్రాబ్లమ్స్ కనుక అన్ని రాసినట్టయితే కొన్ని విషయాలు ఉంటాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ నోట్ చేసుకుని కంప్లీట్ అవుతాయి. కొన్ని పాయింట్స్ ఉండి అవి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. డౌట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మీకు ప్రీవియస్ తాలూకు క్లాస్ లింక్స్ అన్నీ కూడా రాజప్ సార్ స్టార్టింగ్లో ఒకసారి సెండ్ చేశాను, చాట్ చేశారండి. ఒకసారి చాట్లో ఉంటుంది చూడండి. ఒకవేళ చాట్లో లేకపోతే నేను ఇప్పుడు సెండ్ చేస్తున్నాను. ఎస్టర్డే క్లాస్ తాలూకు లింక్ సెండ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి.